హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక ధీరజ్ ని విడిపించడం కోసం ఆ దొంగని పట్టుకొని పోలీసుల ముందైతే పెడతారు నర్మద ప్రేమ. కానీ పోలీస్ మాత్రం ఆ వీడియోని అలాగే వాళ్ళు తీసుకొచ్చిన సాక్ష్యం చెల్లదని వాడు వీడు కలిసి బిజినెస్ చేస్తున్నారేమో, మీరు కావాలని ఈ కేసుని తప్పుదారి పట్టించడం కోసం, వీడిని విడిపించడం కోసం వాణ్ణి తీసుకొచ్చి నాకు అప్పగిస్తున్నారేమో. చూడండి, మీరు చూపించే ఇట్లాంటి వీడియోస్ని, ఇట్లాంటి సాక్ష్యాలని ఎట్టి పరిస్థితుల్లో నేను నమ్మను అంటూ ఇక ఎస్ఐ అయితే ప్రేమ నర్మదల మీద కోపంతో విరుచుకుపడతాడు. ఒక్కసారిగా ప్రేమ ఆవేశంగా ఎస్ఐ చంప పగల కొడుతుంది. ఏయ్, డ్యూటీలో ఉన్న ఎస్ఐని కొడతావా? నీ పని చెప్తాను అంటూ ఇక ఎస్ఐ అయితే ప్రేమ మీదకి వెళ్ళబోతుంటే ఇక అక్కడే ఉన్న నర్మద అయితే ఆగు అని గట్టిగా అరుస్తుంది. ఇక ఎస్ఐ అయితే ఏంటి, దీంతో పాటు నిన్ను కూడా లోపలేయమంటావా అంటూ ఇక ఎస్ఐ అయితే వాళ్ళిద్దరి మీద కోపంతో విరుచుకు పడుతూ ఉంటే, అవును, మా ఇద్దరిని లోపలేసే ముందు నీ ఉద్యోగం ఉంటుందో ఊడిపోతుందో దాని గురించి ఆలోచించు అంటూ ఇక నర్మద అయితే ఎస్ఐ మీద అరుస్తుంటే ఒక్కసారిగా ఎస్ఐ షాక్ అయిపోతాడు. ఇక వెనక నుంచి కొంతమంది న్యూస్ రిపోర్టర్స్ అయితే అక్కడికైతే వస్తారు. ఇంకా ప్రేమ నర్మద ఇద్దరు కలిసి, చూడండి, వీడు ఈ దొంగతో కలిసి కావాలని మా ఆయన్ని ఇరికించాడు, ఇందులో వీడిది కూడా హస్తముంది అంటూ ఇక నర్మద అయితే ఆ దొంగోడి ఫోన్లో ఉన్న ఆ ఎస్ఐ కాంటాక్ట్ డీటెయిల్స్ ని తీసి వాళ్ళకైతే చూపిస్తుంది. ఒక్కసారిగా ఆ ఎస్ఐ, అమ్మా నీకు దండం పెడతానమ్మా, ఎందుకు అనవసరంగా ఇవన్నీ బయట పెడుతున్నావు? ఇలాంటివన్నీ మీ దగ్గరున్నాయని నాకు ముందే చెప్పుండాల్సింది. మీ ఆయన్ని వదిలిపెట్టి ఉండేవాణ్ణి. ఇప్పుడు ఆ న్యూస్ ఛానల్స్ వాళ్ళని పిలిపించి ఇదంతా రచ్చ చేయడం దేనికి? చూడమ్మా, నా ఉద్యోగం పోతుంది, ఆగండి అంటూ ఎస్ఐ అయితే ఇక ప్రేమ నర్మదల్ని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక ప్రేమ అయితే, చూడు, నీకు మర్యాదగా వీణ్ణి అప్పగించి మా ఆయన్ని విడిచిపెట్టమని చెప్పాను, కానీ నువ్వు అదంతా కుదరదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు. మరి నీకు బుద్ధి చెప్పాలంటే ఇలాగే చెయ్యాలి. చూడండి, ఇట్లాంటి ఒక ప్రజల్ని కాపాడే ఒక గవర్నమెంట్ వృత్తిలో ఉండి ఇట్లాంటి తప్పుడు పనులు చేసిన ఇటువంటి ఎస్ఐని ఏం చేయాలో మీరే చెప్పండి అంటూ ఇక ప్రేమ అయితే ఆ న్యూస్ ఛానల్స్ వాళ్ళని అడుగుతుంటే ఇక న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఆ ఎస్ఐ గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఇక టీవీలో అనౌన్స్మెంట్ అయితే ఇస్తుంటారు. ఒక్కసారిగా ఎస్ఐకి పై అధికారం నుంచి ఫోన్ అయితే వస్తుంది. ఎవయ్యా, నీకు బుద్ధుందా? ఏదైనా చేస్తే ఇలా గుట్టు చప్పుడు కాకుండా చేసుకోవాలి, అంతేగాని ఏంటయ్యా ప్రతి న్యూస్ ఛానల్లో నువ్వే కనిపిస్తున్నావు? అయినా నీకు వాళ్ళే దొరికారా? వాళ్ళని వదిలిపెట్టేసే. ఇంకొక మాట, నిన్ను సస్పెండ్ చేస్తున్నామంటూ ఇక ఎస్ఐకైతే పై అధికారం నుంచి ఫోన్లొచ్చి ఇక ఎస్ఐని చడామడ తిడతారు. ఒక్కసారిగా ఎస్ఐ, అయిపోయింది, అంతా అయిపోయింది, డబ్బుకి కక్కుర్తిపడి అనవసరంగా వీణ్ణి అరెస్ట్ చేశాను, ఇప్పుడు నా ఉద్యోగమే గోవిందా, నా పెళ్ళం పిల్లలు రోడ్డున పడతారు అంటూ ఇక ఎస్ఐ అయితే బోరున ఏడుస్తాడు. చూడు, ఇక నువ్వు ఎట్లాంటి ఉద్యోగంలో లేవు, నీలాంటి వాడికి ఇంతకంటే ఇంకా బుద్ధి చెప్పాలా అంటూ ఇక ప్రేమ నర్మద ఇద్దరు కూడా ఎస్ఐకి గట్టి వార్నింగ్ ఇచ్చి ఇక ధీరజ్ దగ్గరకైతే ప్రేమ వెళ్తుంది. ఇక ధీరజ్, ప్రేమ, ఎందుకు ఇంత ధైర్యం చేసావు? నీకు ఏదన్నా జరగరాది జరిగితే అని అంటుంటే ఇక ప్రేమ అయితే ధీరజ్తో, చూడు ధీరజ్, నీకోసం నేను ఎంత కష్టానైనా భరిస్తాను, ఎంత బాధనైనా అనుభవిస్తాను, ఇదంతా నా వల్లే కదా, నన్ను పెళ్లి చేసుకోవడం వల్లే కదా అంటూ ఇక ప్రేమ మాట్లాడుతూ ఉంటే అక్కడే ఉన్న రామరాజు, రేయ్ చిన్నోడా, నువ్వు ఏ తప్పు చేయలేదని నాకు తెలుసురా, ఖచ్చితంగా నిన్ను ఎలా అయినా సరే బయటికి తీసుకొస్తారని ప్రేమ నర్మదల మీద నాకు నమ్మకం ఉంది. ఉదయం నేను ఇంటి నుంచి బయలుదేరేటప్పుడే ప్రేమ నర్మద కనిపించకపోవడంతో వాళ్ళు ఇలాంటి ఏదో ఒక ప్రయత్నం చేసే తీరుతారని నేను అర్థం చేసుకున్నాను. కానీ నా కోడళ్ళు ఇంత చురుగ్గా నా కొడుకుని బయటికి తీసుకొస్తారని అస్సలు ఊహించలేకపోయాను అంటూ ఇక రామరాజైతే ప్రేమ నర్మదల్ని మెచ్చుకుంటాడు. ఇక చందు కూడా, ప్రేమ, నర్మద, నిజంగా మీరిద్దరూ చాలా సాహసం చేశారు అంటూ ఇక చందు కూడా వాళ్ళని గొప్పగా మెచ్చుకుంటాడు. ఇంకా ధీరజ్ ని అక్కడి నుంచి తీసుకెళ్తూ ఇక అక్కడే ఉన్న ప్రేమ, చూడు,
ఇంకొకసారి ఇట్లాంటి వేషాలు వేస్తే నిన్ను ఈ ఏరియాలోనే లేకుండా చేస్తాను అంటూ ముఖ్యంగా ఎస్ఐకే వార్నింగ్ ఇస్తుంది. ఏ పోస్ట్ చూసి నువ్విలా విర్రవీగుతున్నావో అదే పోస్ట్లోకి వస్తాను, నీలాంటి వాళ్ళని చిత్తుగా ఏరి పాడేస్తాను అంటూ ఇక ప్రేమ అయితే ఎస్ఐకి దిమ్మ తిరిగే షాకే ఇస్తుంది. ఇంకా ఇదంతా ఇలా ఉండగా నర్మద అలాగే ప్రేమ ఇద్దరు కూడా ఆ దొంగోడిని పట్టుకోవడం కోసం ప్రయత్నించడంలో భాగ్యం అలాగే ఆనందరావు ఇద్దరు కూడా అడ్డుపడతారు. వాళ్ళిద్దరికి తెలియకుండా ఇక ఆ దొంగోడినైతే పట్టుకుని చిదుగబాతారు. ఆ తర్వాత వాడిని తీసుకుని అక్కడికైతే వస్తారు. ఆ సంగతిని ఒకరినొకరు చూసుకుంటూ గుర్తు చేసుకుంటారు. ఇక ఇది ఇలా ఉండగా భాగ్యమైతే ఇంకా వల్లీకైతే ఫోన్ చేస్తుంది. ఒక్కసారిగా వల్లి తింటూ ఫోన్ లిఫ్ట్ చేసి, అమ్మోయ్ ఏంటి మీరు అనుకున్నట్టు నర్మదా ప్రేమలు పనికి అడ్డుపడ్డారా? వాళ్ళిద్దరికీ ఆ దొంగోడు దొరకకుండా చేశారా అని అంటుంటే, నీ బొంద ఇంకాసేపట్లో ధీరజ్ ఇంటికొస్తున్నాడు, ఆ విషయం చెప్పడానికి చేశాను అని చెప్పడంతో, ఏం మాట్లాడుతున్నావు? ధీరజ్ ఇంటికొస్తున్నాడా? అసలు మీరు ఎందుకు ఇలా చేస్తారు? మీలాంటి వాళ్ళని నమ్ముకుంటే ఇలాగే జరుగుతుంది. కొద్ది రోజులన్నా ఆ నర్మద ప్రేమ నుంచి తప్పించుకోవచ్చు అనుకున్నాను. కానీ ఇప్పుడు మళ్ళీ నాకు టెన్షన్ మొదలైంది అంటూ ఇక వల్లి అయితే భయంతో తన తింటున్న ప్లేట్ ని కింద పడేస్తుంది. ఇంకా అక్కడే ఉన్న సుక్క అయితే, ఏమైంది వల్లి? మీ అమ్మా నాన్న ఆ దొంగోడిని పట్టుకోకుండా నర్మద ప్రేమని ఆపేశారా? ఆ విషయం తెలియగానే నువ్వు ఒక్కసారిగా షాక్ అయ్యావా, హవాక్కయ్యావా అంటూ ఇక సుక్కు అయితే వల్లిని అడుగుతూ ఉంటే, ఒక్కసారిగా వల్లి, అసలు నిన్ను నమ్ముకుని నేను ఒంటరిగా నిన్ను పంపించడమే నాది చాలా పెద్ద తప్పు అంటూ ఇక వల్లి అయితే సుకన్యని తిట్టేస్తూ హడావుడిగా బయటకైతే వస్తుంది. ఒక్కసారిగా ఇంటి ముందు కార్ వచ్చి ఆగుతుంది. ఇక కార్ చూసినా వల్లి వీళ్ళు వచ్చేశారు అని అనుకునే లోపే ఇక సేనాపతి అలాగే భద్రావతి కూడా పైనుంచి కిందకి చూస్తారు. ఇంకా కారులో నుంచి ధీరజ్ కిందకి దిగేసరికి భద్రావతి షాక్ అయిపోతుంది. ఇక సేనాపతి అయితే, అక్క ఏంటి వీడు మళ్ళీ ఎలా వచ్చాడు? పైగా వాడు కొన్న కారులో అంటూ ఇక సేనాపతి మాట్లాడుతుంటే భద్రావతి కోపంతో తన మొబైల్ తీసి ఎస్ఐకైతే ఫోన్ చేస్తుంది. ఇక ఎస్ఐ అయితే ఫోన్ లిఫ్ట్ చేసి, అమ్మా మీకో దండం, మీరిచ్చిన డబ్బులకో దండం, మీ వల్ల ఈ రోజు నా ఉద్యోగం పోయింది, నా పరువంతా పోయింది, అయినా మళ్ళీ ఎందుకు ఫోన్ చేశారు అని అంటుంటే, ఏయ్ నీకు చేత కదని ముందే చెప్పి ఏడవచ్చు కదా, ఎందుకిదంతా అంటూ భద్రావతి మాట్లాడుతూ ఉంటే, చూడండి మీరిచ్చిన డబ్బులకి ఆశపడి ఈ తప్పు చేసి నా ఉద్యోగాన్నే పోగొట్టుకున్నాను, ఇంకా ఏం మిగిలిందని నాకు ఫోన్ చేశారు, ఇక నాకు ఫోన్ చేయకండి అంటూ ఇక ఎస్ఐ అయితే వాళ్ళతో గట్టిగా మాట్లాడుతూ కాల్ కట్ చేస్తాడు. ఇంకా సేనాపతి అయితే, అక్క ఏమైంది, ఆ ఎస్ఐ వీడిని ఎందుకు వదిలేశాడు అని అంటుంటే, ఇంకా అప్పుడే పరిగెత్తుకుంటూ వచ్చిన విశ్వక్, అత్త టీవీలో ఆ ఎస్ఐ గడి ఉద్యోగం పోయింది, పైగా వాడు డబ్బుల కోసమే ఇదంతా చేశాడని టీవీలో న్యూస్ ఛానల్స్ లో వస్తుంది, ఇదంతా చూస్తుంటే వాడు మన పేర్లు బయట పెడితే మన పరువంతా పోతుంది అంటూ విశ్వక్ మాట్లాడుతూ ఉంటే, ఇక భద్రావతి, చూడు విశ్వక్, వాడు ఎట్టి పరిస్థితుల్లో మన పేర్లు బయట పెట్టడు, ఆయన ఈ ధీరజ్ గాడు బయటకు వచ్చేసాడని ఆ రామరాజు గాడు తెగ సంబరపడిపోతున్నాడు, కానీ వాడి ఆనందం కొంతసేపే అంటూ ఇక భద్రావతి అయితే ఒక రకంగా నవ్వుతుంది. ఒక్కసారిగా అక్కడే ఉన్న సేనాపతి అయితే, అక్క ఏమైంది నీకు, వాడి ఆనందం కొంతసేపే అంటున్నావు, మనం ప్లాన్ చేసినట్టుగా ఆ విశ్వక్ గాడు ఆ ధీరజ్ గాడు జైలు పాలవ్వాలి, ఆ కార్ సీజ్ చేయాలి అని, కానీ అదేది జరగలేదు, వాడు అదే కార్లో ఇంటికొచ్చాడు అని అంటుంటే, చూడు సేనా, ఇంకాసేపట్లో ఆ కార్కి అప్పిచ్చిన వాడు వచ్చి రచ్చ చేస్తాడు, ఆ తర్వాత ఆ కార్ని తీసుకుని వాడు వెళ్ళిపోతాడు, ఎందుకంటే ఆ కార్కి ఈఎంఐ వాడు కట్టలేడు కదా, వాడు ఎంతో ఆశగా కొనుక్కున్న ఆ కార్ని వాడి కళ్ళ ముందే తీసుకుని వెళ్ళిపోతాడు అని చెప్పడంతో ఇక అక్కడే ఉన్న విశ్వక్, అత్త నువ్వు పొరపాటు పడుతున్నావు, వాడు ఈఎంఐ కట్టకపోతే రామరాజు దగ్గర ఆ మాత్రం డబ్బుండదా, ఆ రామరాజే డబ్బిచ్చి ఆ కార్ని
తీసుకెళ్లకుండా ఆపుతాడు అని అంటుంటే ఇక భద్రావతి లేదు, అలా ఎప్పటికీ జరగదు. ఆ ధీరజ్ గడికి ఆత్మవిశ్వాసం ఎక్కువ. ఎట్టి పరిస్థితుల్లో రామరాజు దగ్గర ₹1 కూడా తీసుకోడు. ఒకవేళ ఆ రామరాజు డబ్బిచ్చినా ధీరజ్ తీసుకుంటే ఇక అక్కడ ఉన్న వాడి రెండో కొడుకు అరిచి నానా గొడవ చేస్తాడు. మనం కోరుకున్నది అదే కదా అంటూ భద్రావతి మాట్లాడుతూ ఉంటే ఇక సేన నవ్వుతాడు. ఇంకా ఇది ఇలా ఉండగా ధీరజ్ని చూసిన వేదవతి అయితే, రే చిన్నుడా వచ్చేసావా, నాకు తెలుసురా నువ్వే తప్పు చెయ్యలేదని, నిన్ను మీ నాన్న తీసుకొస్తారని నాకు తెలుసురా అంటూ ఇక వేదవతి మాట్లాడుతూ ఉంటే అక్కడే ఉన్న రామరాజు, లేదు లేదు బుజ్జమ్మ, ధీరజ్ని బయటికి తీసుకొచ్చింది నేను కాదు, ప్రేమ నర్మద సాహసం వల్లే ఈరోజు ధీరజ్ బయటకొచ్చాడు. వాళ్ళిద్దరూ చాలా ధైర్యం చేసి ఆ మారక ద్రవ్యాల్ని కారులో పెట్టిన వాణ్ణి పట్టుకున్నారు. అలాగే అందులో భాగమైన ఎస్ఐ గుట్టుని కూడా బయట పెట్టారు అని చెప్పడంతో ఒక్కసారిగా వేదవతి, ఏంటి ఇదంతా చేసింది మీరిద్దరా, అదేంటే నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు అని అంటుంటే ఇక నర్మద, చూడండి గడసరత్తయ్య, మీరు ఏడుస్తూ మూలన కూర్చున్నారు, మరి మీరు మాతో ఎక్కడికని వస్తారు, అయినా మీరేమో ముసలోళ్ళు, దొంగోడిని పట్టుకోవడానికి కాస్త వయసు కూడా సహకరించాలి కదా అంటూ ఇక నర్మద అయితే సరదాగా వేదవతిని ఆట పట్టిస్తుంది. ఏయ్ ఏంటే నన్ను ముసల్దాన్ని అంటున్నారు, నేనేం ముసల్దాన్ని కాదు అంటూ ఇక వేదవతి అయితే వాళ్ళిద్దరితో సరదాగా మాట్లాడుతూ ధీరజ్కి హారతైతే ఇస్తుంటుంది. ఇక ఇంతలో రామరాజు, ఇక్కడ కొంతమంది నా కొడుకుని కోడల్ని విడగొట్టడం కోసం 1,00,000 ప్రయత్నాలే చేశారు, కానీ వాళ్ళు చేసిన ప్రయత్నాలు ఏవి ఫలించలేదు అంటూ రామరాజు అయితే ఇక భద్రావతిని అలాగే సేనావతి వైపు చూసి ఇంకా ఎగతాళి చేస్తూ ఉంటాడు. ఇక ఇదంతా ఇలా ఉండగా రేవతి పెద్దవిడ బయటకైతే వస్తూ ఉంటారు. ఇక రేవతి అయితే ధీరజ్ని చూసి చాలా ఆనందపడుతూ, బాబు వచ్చేసావా, చెయ్యని తప్పుకి నువ్వు శిక్షని అనుభవిస్తుంటే నా మనసు చాలా బాధపడింది, అలాగే ప్రేమతో నేరుగా మాట్లాడలేకపోయాను అంటూ ఇక రేవతి అయితే ధీరజ్కి క్షమాపణలు చెప్తుంది. ఇక ధీరజ్ అయితే, అయినా మీరెందుకండి నాకు క్షమాపణ చెప్తారు, ఇందులో మీరు చేసిన తప్పేముంది అంటూ ఇక ధీరజ్ అయితే రేవతితో మాట్లాడతాడు. ఇంతలో సేన, రేవతి నోరు మూసుకుని లోపలికి వెళ్ళు అని గట్టిగా అరవడంతో ఇక రేవతి మౌనంగా ఉండిపోతుంది. ఇక రామరాజు అయితే, రేయ్ నువ్వు ఎంతమంది నోర్లు మూయించినా, ఎంతమందిని నా కొడుకుని ఇరికించాలని చూసినా నువ్వు ఏమీ చెయ్యలేవు, ఎందుకంటే ఈ రామరాజు పెంపకం నా కొడుకు ఎన్నటికీ కూడా ఎటువంటి పొరపాటు చేయడు, అలాగే ఈ రామరాజు కోడల దెబ్బ కూడా బాగా తగిలినట్టుంది మీకు అంటూ ఇక రామరాజు అయితే సేనాపతికి దిమ్మ తిరిగే శాఖ ఇస్తాడు. ఇక వేదవతి అయితే ధీరజ్కి హారతిచ్చి మరి లోపలికైతే తీసుకొస్తుంది. ధీరజ్ నేరుగా లోపలికి వస్తూనే వల్లి దగ్గరికెళ్ళి, వల్లి వదినా ఏంటి నేను ఇంటికి రావడం మీకంతగా ఇష్టం లేనట్టుంది, కనీసం మీరు ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు అని అడగడంతో ఇక పక్కన ఉన్న ప్రేమ అయితే, అవునవును బల్లి అక్క ఈరోజు అన్నం కూడా తినలేదు అంటూ ఇక ప్రేమ మాట్లాడుతుంది. ఒక్కసారిగా చందు అయితే వల్లి వైపు కోపంగా చూస్తాడు. ఇక వల్లి, అయ్ బాబోయ్ అలా మాట్లాడతారేంటి సినిమాతి గారు, మీరు జైల్లో ఉన్నప్పటి నుంచి నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు తెలుసా అంటూ చందు వైపు చూస్తుంటే ఒక్కసారిగా చందు వల్లిని కోపంగా చూస్తాడు. ఇక వల్లి, అంటే పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకూడదు అనుకున్నాను, కానీ కడుపుతో ఉన్నాను కదా, కడుపులో బిడ్డ కోసమైనా నాకు ఇష్టం లేకపోయినా తిన్నాను అంటూ ఇంకా వల్లి అయితే ధీరజ్తో మాట్లాడుతూ ఉంటే పక్కన ఉన్న నర్మద నోట్లో నుంచి వస్తున్న మాటలు బాగానే ఉన్నాయి గాని మోహన్లో అస్సలు సంతోషం కనిపించట్లేదు. అయినా ఏదైతేనేంటి ధీరజ్ ఇంటికొచ్చేశాడు, నెక్స్ట్ నీ పని పట్టాల్సిందే అంటూ ఇక నర్మద మాట్లాడుతుంటే అందరూ కూడా నర్మద వైపు ఆశ్చర్యంగా చూస్తారు. ఇక వల్లి అయితే భయంగా నర్మద వైపు చూస్తుంటే, అదే ఇక వల్లి యొక్క కడుపులో బిడ్డని జాగ్రత్తగా చూసుకోవాలి. ధీరజ్ స్టేషన్లో ఉండేసరికి వల్లి అక్కని ఎవ్వరూ పట్టించుకోలేదు, కనీసం తనని హాస్పిటల్కి కూడా తీసుకెళ్లలేదు. చూడక్క ఇక ధీరజ్ వచ్చేశాడు కదా,
ఇంకా సమస్యలన్నీ పోయాయి, ఇక నీ సమస్య తేలిపోవాలి అని చెప్పడంతో ఏంటి సమస్య అంటూ సుకన్య మాట్లాడుతుంటే, మరి వల్లి అక్క కడుపుతో ఉంది, బిడ్డని కనే వరకు వల్లి అక్క కాస్త ఇబ్బంది పడుతూనే ఉండాలి కదా. నిజానికి అది సంతోషకరమైన విషయమే, కానీ బిడ్డని మోస్తూ 9 నెలలు ఉండాలంటే కొంచెం తల్లి కష్టపడాలి కదా అంటూ ఇక నర్మద అయితే మాట మారుస్తుంది. ఇంతలో ప్రేమ, అక్క ఇప్పుడు నీకు 4 నెలలు అనుకుంటా, మరి కొంచెం కూడా పొట్ట ముందుకు రాలేదేంటి? సినిమాల్లో టీవీలో కడుపుతో ఉండే వాళ్ళకి కొద్దిగా పొట్ట ముందుకొస్తుంది కదా అంటూ ఇక ప్రేమ మాట్లాడుతూ ఉంటే, ఇంకా వేదవతి అయితే అవును కొంచెం కూడా పొట్ట ముందుకు రాలేదు, అసలు నువ్వు ఏ హాస్పిటల్లో చూయించుకుంటున్నావే అంటూ ఇక వేదవతి అయితే వల్లిని అడుగుతుంటే, ఒక్కసారిగా వల్లి, అయ్ బాబోయ్ వీళ్ళిద్దరూ నన్ను ఇరికిచ్చేశారు, ఇప్పుడు నేను ఏం చెప్పాలి అంటూ వల్లి భయపడుతుంటే, ఇక నర్మద, అక్క నువ్వేం కంగారు పడకు, ఈరోజు సాయంత్రమే నేను మంచి డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాను, మనం కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్దాం అని అంటుంటే, ఇక అక్కడే ఉన్న ప్రేమ, అక్క నువ్వింకా సాయంత్రం దగ్గరే ఉన్నావు, ధీరజ్ వచ్చిన ఆనందంలో టైమే చూసుకోలా, ఆల్రెడీ ఇప్పుడు 5 అయింది, 5:30 కల్లా నువ్వు అపాయింట్మెంట్ తీసుకున్నానని చెప్పావు అంటూ ఇక ప్రేమ చెప్పడంతో ఒక్కసారిగా వల్లి, అయ్ బాబోయ్ అర్ధగంటలో ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తుంది, నా కడుపులో బిడ్డలేదని తెలిసిపోతుంది, ఆ తరువాత ఇంట్లో అందరూ కూడా నన్ను నిర్దాక్షిణ్యంగా బయటికి పంపించేస్తారు, లేదు అలా జరగడానికి వీల్లేదు అంటూ వల్లి భయంగా, చూడండి నేను నిన్ననే హాస్పిటల్కి వెళ్ళాను, పైగా ఆ డాక్టర్ గారు ఇన్ని మందులు రాసింది, ఇప్పుడు నేను హాస్పిటల్కి రాను అంటూ వల్లి చిన్నపిల్లలాగా మారాం చేస్తుంటే, అక్కడే ఉన్న చందు, ఏయ్ ఏంటి హాస్పిటల్కి వెళ్ళనంటున్నావు, చూడు ప్రేమ అన్నట్టు పొట్ట కొంచెం కూడా ముందుకు రాలేదంటే కడుపులో బేబీ గ్రోత్ ఎలా ఉందో ఏంటో చూడండి, ఈరోజు సాయంత్రం నర్మదతో పాటు నేను కూడా వల్లిని తీసుకుని హాస్పిటల్కి వెళ్తాను అంటూ చందు మాట్లాడిన మాటలకి ఒక్కసారిగా వల్లికి దిమ్మ తిరిగిపోతుంది. అయ్ బాబోయ్ నా మగుడే నన్ను నేరుగా శ్మశానానికి తీసుకెళ్లి తగలబెట్టేస్తాను అంటున్నాడు, ఇప్పుడు నేనేం చేయాలి, నా చావుని నేరుగా నేనే కొని తెచ్చుకున్నట్టుగా ఉంది అంటూ వల్లి అయితే భయంతో, సరే బావా నేను ఇప్పుడే రెడీ అయ్యి వస్తాను అంటూ ఇక వల్లి అయితే అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా నర్మద అయితే ప్రేమ దగ్గరగా వచ్చి, ఈరోజు ఈ వల్లి కడుపు తాడు పెడ తేలిపోతుంది అంటూ ఇక ప్రేమతో మాట్లాడుతూ ఉంటే, ఇంతలో వల్లి తన బెడ్రూమ్లోకి వెళ్ళి భాగ్యానికైతే ఫోన్ చేస్తుంది. ఇక భాగ్యం, సారీ అమ్మడు, ఆ ధీరజ్ని జైలు నుంచి బయటికి రాకుండా మేము ఆపలేకపోయాము అని అంటుంటే, పక్కన ఉన్న ఆనందరావు, అవును ఈ పని చెయ్యలేకపోయాం, దానికి నీతో మాట్లాడడానికి కూడా మాకు మోహం చెల్లట్లేదు అంటూ ఇంకా ఆనందరావు మాట్లాడుతూ ఉంటే, మీ బొందే ఇంకాసేపట్లో నేను కూడా మీతో పాటు అక్కడికి రాబోతున్నాను అని చెప్పడంతో ఒక్కసారిగా భాగ్యం, అమ్ముడు ఏమంటున్నావే, నువ్వెందుకు ఇక్కడికి అని అంటుంటే, ఎందుకంటే నా కడుపులో బిడ్డే లేదన్న సంగతి నా మొగుడుతో పాటు ఆ నర్మద తెలుసుకుంటున్నారు కాబట్టి అని చెప్పడంతో ఇక అక్కడే ఉన్న ఆనందరావు, సుడముడు మేము ఇప్పుడే ఆడి కోసం పరిగెత్తి అలసిపోయాము, అక్కడ నువ్వు చెప్పేది అర్థం చేసుకునేంత ఆలోచనలో లేము, కూతంతా క్లారిటీగా చెప్పమ్మడు అంటూ ఇంకా ఆనందరావు అడగడంతో వల్లి జరిగిందంతా కూడా ఇక భాగ్యానికి ఆనందరావుకి చెప్తుంది. ఒక్కసారిగా భాగ్యం, అంటే ఆ ధీరజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు నీ కడుపులో బిడ్డ ఉందో లేదో కనిపెట్టడానికి నర్మద అయితే పెద్ద ప్లానే చేసింది, కానీ ఆ నర్మద నిన్ను ఏ హాస్పిటల్కి తీసుకెళ్తుంది అని అంటుంటే, సుడమ్మా నర్మద హాస్పిటల్కి తీసుకెళ్లడం వరకే చెప్పింది, హాస్పిటల్ పేరు హాస్పిటల్ డాక్టర్ ఏమీ చెప్పలేదు, ఎందుకంటే ఆ నర్మదకి మన మీద అంత నమ్మకం కాబట్టి అని చెప్పడంతో ఇక భాగ్యమైతే, సుడమ్మడు నువ్వేం కంగారు పడకు, మేం కూడా నీతో పాటు హాస్పిటల్కి వస్తాం, అక్కడ నీ కడుపు గురించి బయటపడకుండా మేం జాగ్రత్త పడతాం,
నువ్వు కంగారు పడి దొరకపోమాక అంటూ భాగ్యమైతే ఇక వల్లికి నచ్చ చెప్తుంది. వల్లి ఏమో నాకెందుకు ఈరోజే నన్ను మా ఆయన మన ఇంట్లో దింపేస్తాడని నమ్మకంగా అనిపిస్తుంది అని అంటూ వల్లి అయితే కాల్ కట్ చేస్తుంది. రానున్న ఎపిసోడ్స్ లో ఇక నర్మద ప్రేమ వల్లి కడుపు బండారాన్ని ఎలా బయట పెట్టబోతున్నారు. ఇలాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్,